అమ్మ ఇప్పుడు మనకి ఇంట్లో అంటే లలిత సహస్రనామం అనేది చదువుతూ ఉంటే స్త్రీ యొక్క శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది అని విన్నాను. నిజమేనా అమ్మ? ఖచ్చితంగా నిజం. హ్మ్. స్త్రీలు చాలామంది కొంతమంది మేము అబలలం, మేమేం హ్మ్. చేయలేము, మేము దుర్బలులం హ్మ్. అనుకునే భావనలో ఉన్నవాళ్ళు హ్మ్. ముఖ్యంగా ఈ లలితా సహస్రనామం చదివితే చక్కగా వాళ్ళలోని స్త్రీ శక్తి పెరుగుతుంది. ఓకే. లోపల ఉన్న శక్తి అంటేనే స్త్రీ కదా! హ్మ్. శక్తి అవును. అంటేనే స్త్రీ. ఆ శక్తి పెరుగుతుంది. హ్మ్. చాలా మంది ఏమంటారు, ఎక్కువగా పెరిగిపోతోంది మీలో శక్తి. హ్మ్. కనుక మీరు అప్పుడప్పుడు విష్ణువు నామాలో, శివుడి నామాలో కూడా చెప్పుకుంటూ ఉండాలి. హ్మ్. అప్పుడు పురుష శక్తి కూడా పెరిగి 2 బ్యాలెన్స్ అవుతాయని కూడా కొంతమంది చెప్తారు. అవును. అంత అతిగా పెరిగిపోతుంటే మనకే తెలుస్తుంది గదా! ఏదైనా అతి సర్వత్ర వర్జయేత హ్మ్. తెలియందే ఉంది. అవును. అంత ఎక్కువగా పెరిగిపోతే మనకే తెలుస్తుంది. ఇది హ్మ్. ఎక్కువ పెరిగిపోతుంది. కొంచెం దీన్ని మనం హ్మ్. అదుపులో చేయాలి అని. హ్మ్. కనుక అలాంటప్పుడు మనకి ఎవరికి వారికే తెలుస్తుంది. ఎవరికి వారికి ఎప్పుడు తెలుస్తుంది? హ్మ్. మనలోని మన అమ్మని మనం విన్నప్పుడు. హ్మ్. మనలోని మన అమ్మ వాణిని మనం విన్నప్పుడు. హ్మ్. అవునా? ఆ వాణిని మనం వాణి అంటే ఏంటి? లోపల పలుకు. హ్మ్. విన్నప్పుడు మనమే తగ్గుతాం అనమాట. అది ఓకే. కనుక అప్పుడు శివుడి గురించి ధ్యానం చేసుకోండి. విష్ణువు గురించి ధ్యానం చేసుకోండి. ఇంకో పురుష రూపంలో ఉన్నటువంటి రూపాన్ని. హ్మ్. శక్తి పురుష, స్త్రీనా అని ఉండదు. అంతా కలిపి శక్తి ఒక్కటే. హ్మ్. ఆహ్, అన్నిటికీ కలిపి కాకపోతే దాన్నే మనం ఏం చేస్తున్నాం? కాస్త వేరు వేరుగా హ్మ్. భోజనం అంటున్నాం, అన్నం తింటున్నాం అంటున్నాం. అన్నం ఒక్కటే తింటున్నామా? దాంట్లో పప్పు, కూర, పచ్చడి, పులుసు ఇంకేవో ఊరగాయలు, వడియాలు, అప్పడాలు అన్నీ కలిపి కదా తింటున్నారు. అవును. అవునా? హ్మ్. అంటే ఇన్ని తింటున్నావు అంటే అన్నీ కలిపి మళ్ళీ అన్నమే అంటున్నాం. హ్మ్. దేనికది వేరే. ఒకటే పప్పు తింటే మొహం మొత్తుతుంది కనుక రెండోది తింటాం. హ్మ్. రెండోది తింటుంటే అది ఎక్కువైపోతుంది కనుక మూడోది తింటాం. అట్లాగా. అంతే. అలాగే అన్ని శక్తులని కూడా మనం భావించటమే. హ్మ్. కనుక స్త్రీ శక్తిని భావిస్తే స్త్రీ శక్తి ఎప్పుడు కూడా మేము ఏవి చేయలేము నిస్సహాయంగా ఉంటున్నటువంటి వాళ్ళకి ఇది చాలా మందు లాంటిది. హ్మ్. ఓకే. మందు లాంటిది అని ఎందుకన్నాను? నేను ఇంతకంటే ఏం చేయలేకపోతున్నాను. నా వల్ల ఏం కావటం లేదు. ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని నేనేం చేయగలను? ఇలా భావించే వాళ్ళు ఉన్నారు కదా! హ్మ్. వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఓకే. చదువుకుంటూ ఉంటే వాళ్ళలోని తేజస్సు, ఓజస్సు పెరుగుతాయి. హ్మ్. పెరిగి వాళ్ళు కూడా మళ్ళీ ధైర్యం పుంజుకుని, శక్తిని పుంజుకుని, అన్ని పనులు మేము సమర్థంగా చేయగలం అనేటటువంటి సామర్థ్యాన్ని, ధైర్యాన్ని పెంచుకుంటారు. ఓకే. అది కూడా కావాలి కదా! అవును. అది పుంజుకుంటారు. హ్మ్. అది అవసరం. ఓకే. అది చెయ్యాలి. అలా కాదు హ్మ్. కేవలము స్త్రీ ఆధిక్యంగానే ఉన్న ఇల్లులాగా ఉంది. హ్మ్. అప్పుడు పురుషుడు బలహీనపడిపోతున్నాడు. హ్మ్. అలాంటప్పుడు తప్పనిసరిగా పురుషకు సంబంధించినటువంటి స్తోత్రాలు, పూజలు కూడా చేయాలి. అప్పుడు మళ్ళీ పురుషుడు ఎక్కడా కూడా బండి 2 చక్రాలు సమానంగానే ఉంటే కదా సంసారం అవును. నడుస్తుంది. ఓ చక్రం ముందర గబగబా వెళ్ళిపోయి, ఓ చక్రం వెనకబడితే ఏమవుతుంది? బండి కూలబడుతుంది. హ్మ్. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిస్తేనే సంసారం అనేది గ్రహించుకున్నంత సేపు హ్మ్. ఇంట్లో అన్నావు గనక చెప్తున్నాను. ఈ బ్యాలెన్స్‌ని మనం మెయింటైన్ చేస్తున్నంత సేపు ఎప్పుడూ ఏమీ కావు. ఓకే. అందుకే పురుషులు శివలింగార్చన, హ్మ్. సాలగ్రామార్చన వాళ్ళు చేసుకుంటూ ఉంటే వాళ్ళ శక్తి వాళ్ళకి పెరుగుతుంది. హ్మ్. వాళ్ళేం తక్కువ గారు. ఇక్కడ శ్రీచక్రార్చన, అమ్మవారి అర్చన చేసుకుంటూ ఉంటే స్త్రీలకు శక్తి పెరుగుతుంది. లలితా సహస్రనామాలు చదువుకోవటం, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవటం చేస్తూ హ్మ్. ఉంటాయి. కనుక ఇద్దరి శక్తి ఇద్దరు పెంచుకోవాలి. ఓకే. అంతేగాని నువ్వు తగ్గు అనటం దేనికి హ్మ్. సమాధానం కాదు. నా హ్మ్. ఉద్దేశంలో అది. వాళ్ళ వాళ్ళ పూజ వాళ్ళు చేసుకుని వాళ్ళ శక్తి వాళ్ళు పెంచుకోవాలి. వీళ్ళ హ్మ్. పూజ వీళ్ళు చేసుకుని వీళ్ళ శక్తి వీళ్ళు పెంచుకోవాలి. అప్పుడు కుటుంబమే మహోన్నతంగా అవ్వదు. అవును. నలుగురికి ఆదర్శంగా హ్మ్. అలా కావాలి. ఓకే అసలు అమ్మ. నిజంగానే నిత్యం శివలింగార్చన, బాణలింగార్చన చేసేటటువంటి వాళ్ళకి, నిత్యం శాలిగ్రామార్చన చేసే వాళ్ళకి మరో జన్మ అనేదే లేదు. ఓహ్! అంతకంటే ఏం కావాలి ఎవరికైనా? అవును. అటువంటిది. ఓకే. లలితాదేవి అర్చన చేస్తే హ్మ్. భోగము, మోక్షము 2 కలుగుతాయి. హ్మ్. సాధారణంగా మోక్షం ఇస్తారు. హ్మ్. దేవతలు మంచిగా పూజ చేస్తే. హ్మ్. ఇక్కడ అలా కాదు భోగం కూడా ఇస్తుంది. ఓకే. జీవితంలో కావాల్సిన సర్వభోగాలు అనుభవిస్తారు వీళ్ళు. హ్మ్. మోక్షము అనుభవిస్తారు. ఓకే. 2 2 ఇచ్చే ఏకైక దేవత లలిత. హ్మ్. అందుకని పురుషుడు గాని, స్త్రీ గాని ఇద్దరు కూడా లలిత ఉపాసన చేసుకోవచ్చు. ఎందుకంటే అంతా కలిపి అసలు జ్యోతి శక్తి ఒకటే కదా! హ్మ్. అది. ఓకే అమ్మ.